జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఏదైతే జరుగుతుందో జూనియర్ డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాల మీద కూడా రాష్ట్రం అంతటా కూడా ధర్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మీరు గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నారు. సో ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో కూడా రోడ్డు వెహికల్స్ ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆపి కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మాట్లాడదాం, మరి వాళ్ళు ఏమంటారండి అన్న, చెప్పండి ఏంటి ఇది ఏదైతే డాక్టర్ల మీద జరుగుతున్న అత్యాచారాలు ఎట్లా చూడొచ్చు? ఏదైతే జూనియర్ డాక్టర్ల మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాలని ఎట్లా చూస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చూస్తున్నారు గత వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనల్ని. ఫస్ట్ మనం కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ మనందరికి తెలిసిందే. ఫస్ట్ డాక్టర్ గారిని అత్యాచారం చేశారు, దాని తర్వాత ఫస్ట్ డాక్టర్ గారు చనిపోయారని చెప్పారు. దాన్ని సూసైడ్గా చిత్రీకరించడానికి ట్రై చేశారు. అంటే వితిన్ అవర్స్ మళ్ళీ ఒక స్కేప్ గోట్ని ముందర తీసుకొచ్చి వీడియో చేశాడు. వాడు ఆకారాన్ని చూస్తే అసలు వాడు చేసినట్టున్న డౌట్ వస్తుందని వాళ్ళు మళ్ళీ పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ రాగానే వాళ్ళంతా మళ్ళీ కోల్కతా అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, అక్కడున్న సంస్థ మొత్తం చేంజ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వేరే ఇంకా ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చినాక పోస్ట్ మార్టం డాక్టర్స్ ఏమని చెప్తున్నారు, వేరే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4-5 ఉన్నారు డాక్టర్ గారిని అత్యాచారం చేశారు, తర్వాత వారిని చంపేశారని చెప్తున్నారు. సో ఇలాంటి సంఘటనలు మనకు సంఘానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు మనకు దూర ప్రాంతాల నుండి డాక్టర్లు చాలామంది వస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, అరే బస్సు ఎక్కారా, మీరు నెక్స్ట్ మాట ఏమనుకుంటారు, అరే కాలేజ్లో సేఫ్గా దిగారా, బస్సు ఎక్కి కాలేజ్ దిగే వారికి సేఫ్టీ అనుకుంటారు. కానీ ఇక్కడ కాలేజ్ లోపల జరుగుతున్న సంఘటనలకు మరి ఎవరు బాధ్యులు, ఎవరు ప్రభుత్వాలు ఏం అనుసరిస్తుంది వీటికి? సో ఇట్లా వరుసగా జరుగుతున్నాయి, గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటికి అటు కంప్లీట్గా దీన్ని నిర్మూలించాలంటే ఎట్లాంటి జస్టిస్ కోరుకుంటున్నారు? అటు గవర్నమెంట్కి కానీ అటు అధికారులు కానీ ఎట్లాంటి జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇది కొత్త కాదండి, ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నవి. అలా నేషనల్ వైడ్గా అజిటేషన్ నడుస్తుంది. ఒకటి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది మనకు 2022లో డ్రాఫ్ట్ వరకు వచ్చింది. డ్రాఫ్ట్ బిల్ వరకు పాస్ చేశారు. దాన్ని ఇంకా ఫర్దర్గా తీసుకెళ్ళట్లేదు. అంటే ఏ ప్రభుత్వాలు వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. కానీ డాక్టర్ల ఓట్లు వాళ్ళకి లెక్క లేదు కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. 2022 వరకు చేసిన డ్రాఫ్ట్ బిల్ అక్కడికే నిలిచిపోయింది. దాన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు మనం నేషనల్ వైడ్ అందరం ఆల్ డాక్టర్స్ అన్ని హాస్పిటల్లో, ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ ఒక 2-3 రోజులు మొత్తం స్తంభింప చేస్తేనే వాళ్ళకి అర్థమవుతాయి డాక్టర్లు అంటే ఏంటి. డాక్టర్లు అంటే మేము మా కోసం ఏం చేయట్లేదు కదా, ప్రజల కోసమే చేస్తున్నాం కదా. మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే మేము ఇంకొక 10 మంది పేషెంట్లను కాపాడుకుంటాం. ఒక డాక్టర్ చనిపోతూ 1000 మంది పేషెంట్లను బతికిస్తాడు. అది మనకి సంఘానికి తెలిసిందే కదా. మరి ఇప్పుడు మేమే చేయట్లేదు కదా, ఇక్కడ వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆపి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో చెప్పండి మేడం, ఇట్లా ఏదైతే ఈ జూనియర్ డాక్టర్లు కానీ ఇట్లాంటి సంస్థల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అటు గవర్నమెంట్కి కానీ ఏం జస్టిస్ కోరుకుంటున్నారు? ముందు ఇది డాక్టర్స్ ఇష్యూ అనడం కన్నా ముందు ఇది ఒక ఫీమేల్ ఇష్యూ అని నేను అంటాను. ఇట్స్ కమ్యూనల్ ఇష్యూ, కమ్యూనిటీ ఇష్యూ. ఇట్స్ జస్ట్ నాట్ అ డాక్టర్స్ ఇష్యూ. సో ఇందులో ఏంటంటే మనకి ఎక్కడ బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్లేదు. వర్క్ ప్లేస్ బీట్ హాస్పిటల్స్, బీట్ వర్క్ ప్లేస్ ఎక్కడైనా సరే బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్లేదు. బేసిక్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. స్వచ్ఛ భారత్ అని ఒకటి ప్రొవైడ్ చేశాము, ఒక ర్యాలీ చేసాము, స్వచ్ఛ భారత్ కోసం టాయిలెట్స్ అవన్నీ కట్టించాము. ఇప్పుడు ఏమైంది, కొన్ని హాస్పిటల్స్లో అసలు టాయిలెట్స్ కూడా లేవు. జస్ట్ పేపర్ బోర్డు తగిలిచ్చేసి అందులో నుంచి హోల్స్ పెట్టి చూడడము, అందులో నుంచి చేయబెట్టి అలాంటి ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి ఇప్పుడు మెడికల్ కాలేజెస్లో. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? బికాస్ వీ ల్యాక్ ఫెసిలిటీస్ అండ్ వీ ల్యాక్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ సుపీరియర్స్ ఆర్ గవర్నమెంట్ ఆర్ హూ ఆర్ ఇట్ ఇస్. సో అలాంటివి అవ్వకుండా ఉండాలంటే గవర్నమెంట్ సరి అయిన చర్యలు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ పరంగా కొంచెం అన్ని హాస్పిటల్స్లో నిమ్స్ కొంచెం బెటర్గానే ఉంది, బట్ ఇంకా దే ఆర్ ట్రయింగ్ ఫర్ బెటర్మెంట్. అట్ ద సేమ్ టైం అన్ని హాస్పిటల్స్లో కానీ వర్క్ ప్లేసెస్లో కానీ సెక్యూరిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెన్ దే ఆర్ వర్కింగ్, ఉమెన్ ఎస్పెషల్లీ ఎట్ ద నైట్ టైమ్స్. ఈ హైదరాబాద్ ఇస్ అ రెస్ట్లెస్ సిటీ అండ్ దేర్ ఆర్ మెనీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ దట్ అండ్ మెనీ ఫేమస్ ప్లేసెస్ లైక్ దట్. అన్ని ప్లేసెస్లో కూడా వీ నీడ్ సరి అయిన భద్రత కావాలి అనేది పాయింట్. ఎట్లాంటి జస్టిస్ కోరుకుంటారు మేడం? ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? వి డిమాండ్ డెత్ పెనాల్టీ. Yeah.